మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మంచిది. ఈ సమయంలో మరి గడిచినటువంటి కొన్ని నెలలుగా మనం ధ్యానిస్తున్నటువంటి అంశము, నీవు తీసుకునే నిర్ణయమే నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. డిసిషన్ డిసైడ్స్ డెస్టినీ. సో అందుకే మన జీవితాలలో కొన్నిసార్లు మనము సమస్యలు గుండా మన జీవితం వెళ్ళటానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనం తీసుకునే తప్పుడు నిర్ణయమే. నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే నిన్ను మంచి మార్గంలోనికి, మంచి గమ్యంలోనికి నడిపిస్తుంది. నీవు ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకుంటే జీవితాంతము అదే తప్పు త్రావులను నడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సో కనుక ఆ క్రమంలో మరి సుమారుగా 10 నెలలు గడిచిపోయింది. మనం ఇంకా ఆదికాండము 17వ అధ్యాయంలోనికి వచ్చాం. రైట్. దేవుని యొక్క మహాకృపలో కిందటి ఆదివారం, కిందటి శుక్రవారం మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదములు 3 రకములైనటువంటి కృపా గేట్, 3 రకములైనటువంటి కృపా ద్వారములు మీద ఆధారపడి ఉంది. మొదటి ద్వారం పేరే కృపా ద్వారము అని మనం నేర్చుకున్నాం. దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించాడు, ఎందుకు నీ మీద ఆయన కృప చూపించాడు అంటే జస్ట్ ఆయన కృపామయుడు కనుక నీ మీద కృప చూపించాడు. అన్యుడుగా ఉన్న నిన్ను దేవుడు ఎందుకో నీ మీద తన కనికరాన్ని చూపించి, లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరిని కూడా కోరుకోలేదు. ఎందుకో నీ మీద దేవుడు తన కృపను చూపించాడు. అన్యుడుగా ఉన్న నిన్ను, అన్యురాలుగా ఉన్న నిన్ను ధన్యురాలుగా దేవుడు మార్చుకున్నాడు. నీకున్నటువంటి యోగ్యతలను బట్టి కాదు, నీకున్నటువంటి ధనమును, పదవులు, అంతస్తులను బట్టి కాదు, జస్ట్ గాడ్స్ గ్రేస్. అందుకే నువ్వు దీవించబడినటువంటి జనాంగములో చేర్చబడ్డావు. దీవించబడే వంశావళిలో నీ కుటుంబము కూడా చేర్చబడింది. దేవునికి స్తోత్రం. శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి నుండి ఆశీర్వదించబడే కృపలోనికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మన కుటుంబం మీద, మన బిడ్డల మీద ఆయన కృప కలిగింది. అబ్రహాం మీద ఆయన కృప కలిగింది. అందుకే ఆశీర్వాదము లోనికి అడుగు పెట్టాడు. తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే రెండవ అద్భుతమైనటువంటి పునాది ఏంటి అంటే, దేవుడు నీ మీద కృప చూపించాడు, దేవుడు నీ మీద దయ చూపించాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను నిజంగా దీవించాలంటే దేవుడు ఎట్టి ప్రేమతో నిన్ను ప్రేమించాడో అదే ప్రేమను నీవు ఇతరుల మీద చూపించినప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నంత మాత్రాన కాదు ఆశీర్వాదం. దేవుని నమ్ముకున్న నీవు, ఆ దేవుడు నీలో ఉంటే నీలో దేవుని యొక్క గుణాలు పనిచేయాలి. నీలో ఇతరులు దేవుణ్ణి చూపించాలి, చూడగలగాలి. దేవునికి స్తోత్రం. నీవు ఇతరులకు దేవుణ్ణి చూపించగలగాలి, నీలో ఇతరులు దేవుణ్ణి చూడగలగాలి. దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు కూడా ఇతరులను ప్రేమించినప్పుడు ఆశీర్వాదానికి రెండవ పునాది ప్రేమ. మొదటి పునాది ఫ్రీగా ఉచితమైనటువంటి తన కృప మొదటి గేటు. ఆయన చూపించే కృపా ప్రేమను నీవు ఇతరులకు చూపించినప్పుడు ఆయన రెండవ గేటును ఆయన తెరుస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మాట్లాడాడు, 13, 14 లేదు. 15వ అధ్యాయంలో మరలా మాట్లాడాడు, 17వ అధ్యాయంలో మరలా మాట్లాడాడు, 16వ అధ్యాయంలో ఇంకా మాట్లాడలేదు. అమ్మ మీకు అర్థమవుతుంది? చేయండి.
డిస్టర్బెన్స్ కనుక. సో ఈ ప్రత్యక్షతను మనం నేర్చుకోవాలి. ఒకటి, దేవుడు అన్యుడిగా ఉన్న నిన్ను ధన్యునిగా దేవుడు చేశాడు. ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక నువ్వు దీవించబడినటువంటి వ్యక్తిగా మారావు. నిన్ను దేవుడు ఎలా ప్రేమించాడో దేవుడు నమ్ముకున్నంత మాత్రాన్ని నీకు దేవుని కాదు. దేవుడు ఎలా నిన్ను ప్రేమిస్తున్నాడో నీవు కూడా ఇతరులు ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించాలి. నీ సహోదరుని మీద శ్రద్ధ చూపించాలి. నీ సహోదరుడు నశించిపోకుండా కాపాడవలసినటువంటి బాధ్యతను దేవుడు నీ మీద ఉంచాడు. అబ్రహామును లోతు వదిలి వెళ్ళిపోయినా అబ్రహాముకు లోతు మీద ఉన్న ప్రేమ తగ్గలేదు. లోతు అవసరతలో ఉన్నప్పుడు అబ్రహాము తన సహోదరుని యొక్క ప్రేమను, దాన్ని ఫిలదెల్ఫియా ప్రేమ, సహోదర ప్రేమను అబ్రహాము చూపించాడు. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము 2వ ఆశీర్వాదపు మెట్లోనికి ఎదిగాడు. ఇంకా 3వ కృపా ద్వారం ఏంటంటే అది 17వ అధ్యాయంలో మళ్ళా దేవుడు మాట్లాడారు. చూడండి, కిందటి వారు నేర్పించాను. 12వ అధ్యాయంలో మాట్లాడే మాట వేరు, మరలా 13, 14 అధ్యాయాలు దేవుడు మాట్లాడు. అక్కడ అబ్రహాము యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నీ సహోదరుని కొరకు నువ్వు ఎంత, ఆయన భౌతిక సంబంధమైన యుద్ధాన్ని చేస్తే నీవు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు నీ సహోదరుల కొరకు నువ్వు చేయాలి. నీ సహోదరుల రక్షణార్థమై నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టుకుని ప్రాణాలను తెగించి అబ్రహాము ఇతర రాజులతో యుద్ధము చేసి తన సహోదరుని జయించినట్లుగా నీవు కూడా సాతానుతో యుద్ధము చేసి ప్రార్థనలో పోరాడి నీ సహోదరులను సహోదరులను నీవు కాపాడినప్పుడు 2వ ఆశీర్వాదపు ద్వారం దేవుడు తెరుస్తాడు. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయంలో మరలా అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అక్కడ అబ్రహాం యొక్క జీవితము మునిగిపోతున్నటువంటి పడవ వలె కనిపిస్తూ ఉంది. అవును, నీ సహోదరుల మీద నువ్వు ప్రేమ చూపించినా, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా జీవితంలో పెను తుఫాన్లు సహజం. కొన్నిసార్లు దేవుడి చిత్తం ఏమిటో కనుగొనలేని పరిస్థితులు మనం ఉంటాము. ఇంకా నువ్వు దేవుని కొరకు ఇక్కడ 17వ అధ్యాయంలో మరలా దేవుడు మాట్లాడతాడు. 16వ అధ్యాయంలో దేవుడు మాట్లాడలేదు. సారాతో చెప్తా, హాగర్తో మాట్లాడాడు, కానీ అబ్రహాంతో కాదు. సారాకు వచ్చినటువంటి ఆలోచనను అబ్రహాంకు చెప్పాడు. సారా గారు చెప్పినటువంటి మాటను అబ్రహాం నెరవేర్చాడు తప్ప హాగరుతో వెళ్ళమని, ఏమండి, హాగరుతో వెళ్ళమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. అమ్మ, మీ అందరికి అర్థమవుతుందా? సో కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, రైట్, కనుక మన జీవితాలలో నేర్చుకోగలిగిన అద్భుతమైన సత్యం ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఈ వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, సహోదరుల కొరకు నువ్వు నిలబడినప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు ఫెను తుఫాన్లు వస్తాయి. ఆగరుతో వెళ్ళడం దేవుని చిత్తము కాదు, అది మనుషుల యొక్క ఆలోచన. దానికి లోబడిపోయినా నీ విశ్వాస యాత్రను కూడా, నీ నావను ముంచడానికి కూడా సాతానుడు ఎంతగానో పనిచేస్తూ ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా 3వ కృపాద్వారం ఏంటంటే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయంలో మరలా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడడానికి గల కారణం ఏంటంటే అదే. సో ఏం జరుగుతుంది అంటే, దరిదాపుగా ఒక 30-35 సంవత్సరాలు అబ్రహాము ఏం చేస్తాడంటే, తనకు బిడ్డలు లేకపోయినా దేవుడి నామంలో ఏం చేస్తున్నాడు? నిరీక్షణతో ఉన్నాడు కనుక మరలా దేవునికి స్వరమును అబ్రహాము వినగలిగాడు. దేవునికి స్తోత్రం. అది మనం కిందటి వారి మీద అంతా కూడా మనము ధ్యానించాము. ఇంకా ఎక్కువ సమయము మనకు లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు దేవాది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు వేరు, నీవు దేవుణ్ణి గురించి ఆలోచించే విధానం ఇంకొకలా ఉంటుంది. దేవుడు ఒకటి తలుస్తూ ఉంటే నీవు
ఇంకొకటి తలుచుకుంటూ ఇదే దేవుని చిత్తమని భ్రమలో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. దేవుడు అబ్రహాం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు, అబ్రహాము తన పట్ల తను ఆలోచిస్తున్న ఆలోచన వేరు. దేవుడు అనుకుంటున్నాడు, ఇదిగో సారా వలన అయినదే నీ సంతానం అనబడుతుంది. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే అబ్రహాం అంటున్నాడు, ఆ డైలాగులన్నీ పక్కన పెట్టి, చాలే నాయనా నువ్వు చెప్పిన కబుర్లు, అదేదో అది అసాధ్యము, అది జరగని కార్యము, అయినా నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నా భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నీ మాటలు కాకపోతే నాకేదో నీ నోటికి వచ్చి ఏయో మాట్లాడుతున్నట్టున్నావు, ఆ ఆశీర్వాదాలను పక్కన పెట్టి కానీ నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చినటువంటి ఇస్మాయిల్ మీద కొంచెం దృష్టి పెట్టిన ఆయన అని చాలా టూకీగా అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ 17వ అధ్యాయం చివరిలో. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, ఒకటి, దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తం కొరకు చివరి వరకు నువ్వు కనిపెట్టాలి. ఆమేన్. లేదు చివరి వరకు కనిపెట్టకుండా మార్గ మధ్యలో కనబడినటువంటి మెరుపు తీగలకు ఒకవేళ నువ్వు అలవాటు పడిపోతే చివరకు అది మెరుపు తీగగా ఉండిపోద్ది, వెలిగి ఆరిపోద్ది, కానీ స్వచ్ఛమైనటువంటి వర్షాన్ని ఇవ్వలేదు. కొన్ని ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి, కొన్ని ఉరుములు మామూలుగా మెరుస్తూ ఉంటాయి, కొన్ని ఉరుములు ఎందుకో తెలుసా, వర్షమునకు సూచనగా కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దేవునికి కృపలో చివరి వరకు నువ్వు కనిపెట్టినప్పుడే దేవునికి చిత్తం నీ జీవితంలో సంపూర్ణం చేయబడుతుంది. లేదంటే నీ జీవితం గడిబిడి గందరగోళములోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఖచ్చితంగా వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, అబ్రహాం అనుకుంటున్నాడు, నాకు ఆల్రెడీ నా సేవకురాలైనటువంటి హాగర్ ద్వారా దేవుడు ఇస్మాయిల్ని ఇచ్చాడు కదా, ఆయన్నే నువ్వు దీవిస్తావేమో, ఆయనే వాగ్దాన పుత్రుడేమో, నువ్వు వాగ్దానం చేసింది ఇదేమో అని అబ్రహాం భ్రమపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు చాలా క్లియర్గా, అదే మనుష్యుడు దేవునికి ప్రణాళికలు అర్థం చేసుకోలేకపోతున్నా దేవుడు అర్థమయ్యే విధానంలో దేవుడు మనుష్యునికి తన ఆలోచనను ప్రణాళికను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఆ తర్వాత దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నో, నువ్వు భ్రమపడుతున్నావు, నేను ఒకసారి మాట ఇచ్చానంటే మాట తప్పిపోవడానికి నేను మనుష్యుని కానే కాదు. ఇదిగో హాగరు వలన అయినది కాదయ్యా నీ సంతానము, నాకు తెలుసు నీ వృద్ధాప్యంలో ఉన్నావు, సారా వృద్ధాప్యంలో ఉన్నది, అయినా సారా గర్భము మృతతుల్యం అయిపోయింది, కానుపు ఉడిగిపోయింది, ఇంకా కానుపు ఆమె గర్భము ఇవ్వగలిగే స్థాయిలో సారా లేకపోయినా నా మాట, నా వాగ్దానము చచ్చిన దాన్ని సైతము తిరిగి జీవంతో లేపగలుగుతుంది అని దేవాది దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి, కాదు కాదు కాదు, ఈ యొక్క హాగరు వలన అయినది కాదయ్యా, నువ్వు భ్రమపడొద్దు, నా చిత్తాన్ని తెలియచేస్తున్నాను విను, ఇదిగో మృతతుల్యమైనటువంటి నీ యొక్క భార్య అయినటువంటి సారా వలన నేను ఒక బిడ్డకు జన్మనిస్తాను. హల్లెలూయా. సో అందుకే నీ జీవితంలో దేవాది దేవుడు వాక్యాన్ని వింటూ ఉండగా నీ జీవితంలో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ని నా దేవుడు దూరం చేయునుగాక. కొన్నిసార్లు చాలా రకాలైన కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. అందంగా ఉంటే దేవుని చిత్తము, అందవికారంగా ఉంటే దేవుని చిత్తము కాదు. నో, నీవు పొరబడుతూ ఉన్నావు. కొంతమంది మనుషులను చూసినంటేనే ఒక కన్క్లూజన్, నాకొద్దు, ఎందుకు, చూడటానికి బాగాలేడు కనుక ఇది నిజంగా దేవుని చిత్తము కాదు. అదే వాడు ఎంత తిరిగిపోతాడైనా, తిండిపోతాడైనా, ఎంత దరిద్రుడైనా అందంగా ఉంటే ఎస్ అనేస్తారు. వాడు నల్లగా ఉండి పేరు ప్రభుదాస్ అయి ప్రభు యేసుక్రీస్తు ప్రభు లాంటి జీవితాన్ని జీవించిన వాడికి అక్కర్లా. వాడి పేరు ప్రభాస్, మన ప్రభాస్ కాదు సుమా, సినిమా హీరో ప్రభాస్. మలయాళీ చెప్పేయగలరు మీ గురించి ఏదో చెప్పారు పాస్ట్ గారు అని. పేరు ప్రభాస్ అని పేరు పెట్టుకొని దరిద్రపు జీవితాన్ని జీవించి అందంగా ఉంటే మాత్రము ప్రభువా నాకు వాడే కావాలి, ఎందుకంటే రేపు వివాహమైన తర్వాత తన్నడానికి, ప్రతిరోజు తన్నడానికి ఒకడు ఉండాలి ప్రభువా. ఈరోజు చాలామంది తాగుబోతులు అనుభవిస్తూ ఉన్నారు, భార్యలు అనుభవిస్తూ ఉన్నారు తాగుబోతులైనటువంటి భర్తలతో. నేను ఇదే అంటున్నాను, దేవుని, ఎందుకే మన ఆలోచనలు వేరు, చెప్పండి, దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా. చాలాసార్లు మన ఆలోచనలే సంపూర్ణం చేయబడాలని, మన ఆలోచనలే నెరవేర్చబడాలని మనం ఆకాంక్షిస్తూ ఉంటాం.
కానీ దేవునికి చిత్తాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అది ఇంతవరకు 17వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి మాట. అయితే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే ఎలా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు ఇప్పుడు మనము త్రిబుల్ డిసిషన్ డిసైడ్స్ డెస్టినీ, అందులో ఈ 18వ అధ్యాయంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా చెప్పండి, మొదటి కృపాద్వారము, మొదటి గేట్ ఏంటమ్మా? కృపాద్వారము. రెండవది ప్రేమ, మూడవది నిరీక్షణ. ఈ మూడు నువ్వు ఉన్నప్పుడు, నీ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నిరీక్షించు, కనిపెట్టు. ఎంత ఆలస్యమైన దేవుని చిత్తం కొరకు నిలబడు, చివరి వరకు నువ్వు ఉండు, ఖచ్చితంగా విజయము నీ సొంతం. మధ్య మధ్యలో ఏవో సాతాను తీసుకొచ్చినటువంటి ఆ మబ్బులకు నువ్వు తారుమారైపోయి తబ్బుబ్బైపోయి దేవుని చిత్తమని ఎస్ అన్నావో చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో నీవు చిక్కుకునే ప్రమాదం ఉంది. అయితే దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుందో ఇక్కడ నేను 18వ అధ్యాయం నేను మీకు తెలియజేస్తాను. ఏంటంటే చూడండి, ఒక్క మాటను దయచేసి చదవండి. 17వ అధ్యాయం ఆదికాండము 18వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచు. ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. 18వ అధ్యాయంలో ఏమన్నాడు అబ్రహాము? ఏదేదో గొప్ప గొప్ప డైలాగులు వాడుతున్నావు కానీ నువ్వు ఒక పని చేయి, ఇవన్నీ కాదు, అది జరిగే పని కాదు. నేను అసలు ఇప్పుడు సంతానాన్ని నా భార్య కనే ఆ యొక్క పరిస్థితిలో సారా లేదు, నాకు తెలుసు ఇది జరగదు, ఇది అసంభవం. ఇప్పటికీ ఏదో ఒక రకంగా మరి హాగరు ద్వారా నాకు సంతాన్ని ఇచ్చేవి కాబట్టి ఆ ఇస్మాయిల్నైనా నువ్వేం చెయ్యు, నువ్వు దీవించు, బ్రతికించు, ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు లేదు, చాలా క్లియర్గా, ఇదో నా నిబంధన, వచ్చే సంవత్సరము ఈ కాలమందు సారా నీకు ఒక కుమారునికి జన్మనిస్తుంది. సారా వలనైనదే వాగ్దానము అనబడినది, నీ సంతానము హాగరు వలనైనది కాదు. సారా నీకు భార్య, హాగరు నీకు దాసి. సో దాసి సంతానాన్ని కాదు నేను ఆశీర్వదించా, దాన్ని నిన్ను బట్టి ఆయన దీవిస్తాను, కానీ నా నిబంధనను మాత్రము సారా గర్భములో పుట్టబోయే వారసునితోనే నేను స్థిరపరుస్తాను. అది దేవుని యొక్క చిత్తము. ఎలా నెరవేర్చబడింది, ఎలా అబ్రహాము దీవించబడ్డాడు అని మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా కొన్ని స్టెప్స్ మనం ఇక్కడ ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు కనబడ్డాడు, మాట్లాడాడు. 13, 14లో దేవుడు మరలా మాట్లాడలేదు. 17వ అధ్యాయంలో మరలా వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడు. 16వ అధ్యాయంలో కనబడలేదు. 17వ అధ్యాయంలో మాట్లాడాడు. వెంటనే మరలా ఆలస్యం చేయకుండా 18వ అధ్యాయంలో మరలా దేవుడు మాట్లాడేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను పరీక్షించే సమయము అయిపోయింది, ఆశీర్వదించే సమయము ఆసన్నమైంది. అంటే ఎదురు చూసే సమయము అయిపోయింది, అనుభవించే పొందుకునే సమయము ఆరంభమైంది. ఆమేన్. నిరీక్షించే సమయం, ఇంతవరకు కనిపెట్టే సమయము కథం, పొందుకునే సమయము
వచ్చింది. హల్లెలూయా చెప్తారా? అందరూ కూడా చెప్పండి. ఎదురు చూసే సమయము అయిపోయిందని చెప్పండి. పొందుకునే సమయము ఆరంభమైంది. వెయిటింగ్ టైమ్ ఈజ్ ఓవర్. రిసీవింగ్ టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్. హల్లెలూయా చెప్పండి. కుడి చేతిని పట్టుకొని నీ యొక్క తోటి స్నేహితుడితో చెప్పండి, వెయిటింగ్ టైమ్ ఈజ్ ఓవర్ అనండి. బ్లెస్సింగ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అనండి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కనిపెట్టావు, కన్నీరు కార్చావు. దేవుడు నీతో, కొంతమందితో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీవింతవరకు కార్చిన కన్నీరు ఇనఫ్. నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తూ వస్తున్నావో, ఏది పొందుకోవాలని, ఎవరు దీవించబడాలని, ఎవరి కొరకు నువ్వు నిరీక్షించి దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థిస్తూ ఈ రోజు వరకు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ వచ్చావో, దేవుడు అంటున్నాడు, బిడ్డ ఇంకా నేను నీ కన్నీటిని చూడలేకపోతున్నాను. ఇదిగో నీ కన్నీటి ప్రార్థన విని నా మనసు కరిగిపోయింది. ఇక నుండి నీవు కన్నీరు కార్చవలసినటువంటి పని లేదు. నీవు ఇంతవరకు వెయిట్ చేసావు. ఐఎమ్ సో బ్లెస్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇంకా చాలు, నేను నిన్ను ఇంకా ఎదురు చూడని ఇవ్వటానికి నేను రెడీగా లేను. ఇంతవరకు ఎదురు చూసింది చాలు, ఇంతవరకు కనిపెట్టింది చాలు. ఇంకా నేను నిన్ను దీవించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా దిగి వస్తాను. ఇంకే సందర్భంలో కూడా అంటే గాడ్స్ ఫుల్నెస్ అనేది 12, 13, 14, 15, 16, 17 అధ్యాయంలో గాడ్స్ ఫుల్నెస్ అనేది మనకు కనిపించదు. ఒక 18వ అధ్యాయంలోనే గాడ్స్ ఫుల్నెస్ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రిత్వములో ఏకత్వమయ్యున్నటువంటి దేవుని యొక్క సంపూర్ణత నిరీక్షించినటువంటి అబ్రహామును ఆశీర్వదించడానికి దిగి వచ్చింది. ఆమేన్ చెప్పరే? అందరూ కూడా చెప్పండి, గాడ్స్ కంప్లీట్నెస్ అనండి. దేవుని సర్వ పరిపూర్ణత అనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనండి. త్రిత్వములో ఏకత్వమయ్యున్న దేవుడు అనండి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత దిగి వచ్చిందో, కేల్ కథం, నీ పని అయినట్లే, నువ్వు అనుకున్నది జరిగినట్లే, నీ కన్నీరు తొడవబడినట్లే, నీ ప్రార్థనకు జవాబు దొరికినట్లే. ఒక్కరామని చెప్పరే? మీకు ఎవరు అయితే ఆలస్యం అగును గాక. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా స్పందిస్తావో, లేకపోతే ఆశీర్వాదాలు వచ్చి కొంచెం ఇంకా దూరం అయిపోతే జాగ్రత్త. దేవుడు నీతోనే చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆ రాత్రి లేదా ఆ మధ్యాహ్నము, అలాంటి అనుభవము నీవు ఇప్పుడు వాక్యాన్ని వింటూ ఉండగా నీ జీవితంలో ఈ రాత్రి ఆ మధ్యాహ్నముగా మారునుగాక. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఈ రోజే నీకు కలుగునుగాక. వినండి, దేవుని సర్వ పరిపూర్ణత నీకు ఈరోజు కలిగిందంటే ఈ దెబ్బతో నీవు కాచిన కన్నీటికి గొప్ప జవాబు. ఎదురు చూసావు వెన్ ఈజ్ మై టైమ్ ఓ గాడ్ అని ఎదురు చూసి, ఎప్పుడు ప్రభువా నా బిడ్డలు దీవించబడతారు, ఎప్పుడు ప్రభువా నాకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రభువా నాకు ఒక మంచి సంబంధం దొరుకుతుంది, ఎప్పుడు ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు వస్తుంది, ఎప్పుడు ప్రభువా నా అప్పులు తీరుతాయి, ఎప్పుడు ప్రభువా నాకంటూ మంచి జీవితం వస్తుంది అని అనుకొని ప్రార్థిస్తూ ప్రశ్నిస్తున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజే. ఆమేన్. దేవుడు అంటున్నాడు, టుడే ఈజ్ దట్ డే. నీ కుడి చేయి పట్టుకొని నీ ఎదురు పట్టుకొని చెప్పండి, టుడే ఈజ్ దట్ డే అనండి. టుడే ఈజ్ దట్ డే ఆఫ్ బ్లెస్సింగ్ అనండి. నీవు ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజే అని చెప్పమ్మా. విశ్వాసం, నీ ప్రార్థనకు జవాబు దొరికే రోజు ఈ రోజే అని చెప్పు. అలా అగును కాకేసినామములు దూరమైన ఆశీర్వాదం దిగి వచ్చును కాక నీ దగ్గరికి. నువ్వు వెళ్తూ ఉండగా ఒక గుడ్ న్యూస్ వేస్తున్నామంలో ఈ నెలలోనే విందువుగా,
ఈ నెలలోనే విందువుగాక, ఈ నెలలోనే విందువుగాక యేసు నామములో. ఏ దేని కొరకైతే నువ్వు, అది అప్పుల సమస్య కావచ్చు, లేదా నీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి వివాహం కావటం లేదు, అది జరగటం లేదు, ఈ నెలలో అది జరుగుతుంది యేసు నామములో. ఏదో ఒక వస్తువు, ఒక ఇల్లు అమ్మడానికి రావటం లేదు, అది అమ్మాలనుకుంటున్నావు, అమ్మలేకపోతున్నావు, ఈ నెలలో అది జరగబోతుంది. ఏదో ఒకటి పొందుకోవాలని ఆశించావు, ఈ 11 నెలలు ఎదురు చూసావు, ఈ నెలలో అది జరగబోతుంది. 12 నెలలు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, యేసు నామములో అది జరగబోతుంది. దరిదాపు 35 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి అబ్రహాము, ఆ రోజుతో అబ్రహాము యొక్క శాపం తొలగిపోయింది. అబ్రహాము పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత దిగి వచ్చిన వేళ అబ్రహాము యొక్క కన్నీరు నాట్యముగా మార్చబడింది. ఎలాగో చెప్పమంటారా? ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్రహామును దేవుడు ఎలా దీవించాడో, ఎలా అబ్రహాము పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడిందో, అలాగే నీవు అబ్రహాము వలె నీవు కూడా ఈ రాత్రి ప్రవర్తిస్తే అబ్రహామునకు దొరికినటువంటి ఆ గొప్ప కృప చెల్లెమ్మ నీకు కూడా దొరుకుతుంది. చెప్పండి, నేను అబ్రహాం సంతానం అని చెప్పండి. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ అబ్రహాం అనండి. హల్లెలూయా. ఏం చేశాడు అబ్రహాము అంటే, చాలా జాగ్రత్తగా, చాలా లోతైనటువంటి మాట నేను చెప్తున్నాను. 18వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అక్కడే ఉందండి, రహస్యం అంతా అక్కడే ఉంది. మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. దేవుడు నిరీక్షించే రోజు, దేవుడిని దీవించాలి. దేవుడు ఎప్పుడో యవ్వనంలో ఉన్నప్పుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానము దరిదాపు 30-40 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు గుర్తు చేసుకునే రోజు ఈ రోజు. దేవుడు నీకు ఇస్తాను అన్నది ఇచ్చే రోజు చెల్లెమ్మ ఈ రోజు. దేవుడు నీ పట్ల అనుకున్నది జరిగే రోజు, జరుగుతున్న రోజు, జరగబోతున్న రోజు ఈ రోజు. హౌ, వెన్, ఎలా, ఎప్పుడు, ఎలా జరుగుతుంది? దేవుని యొక్క దినముగా, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడే దినము ఈ దినము. ఆమేన్. హౌ, ఎందుకు దేవుడు ఆ దినమును, దేవుడు ఆ దినమే ఎందుకు అబ్రహామును దేవుడు దీవించాడు? చూడండి 13వ అధ్యాయం. ఆగమ్మా, 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదివించాను తెలుసా? ఇప్పుడు చదవండి 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్మే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 13:18లో ఏమండి, అక్కడ ఒక్క ప్రదేశం మనకు కనిపిస్తూ ఉంది. హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనమున. ఎవరు దిగారు? ఎవరు దిగారు? అబ్రహాము కాదు, అబ్రాము. 18వ వచనము 18వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే అదే ప్రదేశం పేరు మరలా అక్కడ కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. అక్కడ ఎవరున్నారండి? ఇక్కడ ఎవరున్నారండి? హల్లెలూయా. హలో, దేవుడు తన దైవ సర్వ పరిపూర్ణత నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటి మెట్టేటో తెలుసా?
అబ్రాముగా ఉన్న నీవు అబ్రహాముగా మారాలి. ఆమేన్. అంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అందరితో హల్లెలూయా లాంటి డైలాగులు పోవాలి. అంటే దేవుడు నీ పట్ల ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడమ్మా. నీకు నిజంగా మారు మనస్సు లేకపోతే, నీ మనసు మారకపోతే, నువ్వు దెయ్యం లాంటి స్వభావాన్ని కలిగి దేవుని రూపంలో ఉన్న ప్రజలను దేవుణ్ణి స్నేహితులను అసహించుకొని దెయ్యము లాంటి స్వభావము కలిగి దేవుడని దెయ్యములాగా ఏడిస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడవు. నువ్వు అందరితో మమేకమై ఒక మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి వలె, క్రీస్తు స్వరూపమును ధరించుకున్న విశ్వాసి వలె, అందరూ నా బంధువులే, అందరూ నా వారే, ఎట్టి పరిస్థితుల్లో తారతమ్యాన్ని చూపించవో జాగ్రత్త, నువ్వు శాపగ్రస్తం అయిపోతావు. తారతమ్యాన్ని చూపించకుండా నిన్ను దేవుడు దర్శించాలి అంటే నీకు ఖచ్చితమైన మారు మనసు ఉండాలి. నీ బ్రతుకు మారి తీరాలి. అబ్రాముగా ఉన్న నీవు అబ్రహాముగా మారాలి. యాకోబుగా ఉన్న నీవు ఇశ్రాయేలుగా మారాలి. సారాయిగా ఉన్న నీవు సారాగా రూపాంతరము చెందిన రోజే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత దిగి వస్తుంది నీలోనికి. అంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది నువ్వు పొందుకునే రోజు ఏ రోజు తెలుసా? నువ్వు మారు మనసు పొందిన రోజు. అంటే నీ బ్రతుకు మారిన రోజు. మారు మనసు ఎప్పుడు పొందేశాం, కానీ ఇంకా ఆలోచనలు మార్పు లేదే. ఇంకా నీ స్నేహితులను అసహించుకుంటున్నావే, నీలో ఇంకా తారతమ్యాలు ఉన్నాయే, హెచ్చుతగ్గులు ఉన్నాయే, ఇంకా నువ్వు ఎవరినో హేట్ చేస్తున్నావే. అందుకే దేవుడు ఈ దినం దీవించాలనుకున్నా నిన్ను దీవించలేకపోతున్నాడు. దేవుడు దిగి వచ్చి, దైవ పరిపూర్ణత దిగి వచ్చి నిన్ను దీవించాలి అంటే ఆమేన్, నీ బ్రతుకు మారాలి. అంటే దేవుడు ఎప్పుడు దిగొస్తాడంటే బ్రతుకు మారినప్పుడు. ఒకరికొకలాగా చూసేవనుకో, నీ జీవితము ఎంత నువ్వు ఏడ్చినా, ఎంత నువ్వు ప్రార్థన చేసినా చేపల మోతే. బుర్ర మీద చేపలు ఎత్తుకొని తట్ట లోపల చేపలను బుర్ర మీద పెడితే ఆ చేపలకున్న రషులన్నీ నీ తల మీదుగా ఏరులై సిరులై పారి ముఖమంతా కూడా పొదుసు వాసన. కారణం చేపలమ్మ చేపలై అనుకుని తిరగడమే నీ బతుకైపోద్ది. వారిని ఎగతాళి చేయటం లేదు, నిజంగా చెప్తున్నాను. చాలామంది మందిరానికి వస్తారు కానీ వారి హృదయాలు కుళ్ళిపోయి ఉన్నాయి. వారి థాట్స్ దెయ్యపు థాట్స్, వారి ఆలోచనలు లూసిఫర్ ఆలోచనలు, వారి బ్రతుకులు రాత్రిపూట దెయ్యాలు తిరిగే బ్రతుకులు. ఎప్పుడు చూసినా లూసిఫర్ ఆలోచనలు. అంటే నీకు ఇంకా మారు మనసు లేదు. నువ్వెంత కన్నీరు కాచినా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, దేర్ ఇస్ నో చాయిస్. నిన్ను దీవించలేడు దేవుడు. నీకు మారు మనసు లేకపోతే ఒక మాటలో నన్ను చెప్పనివ్వండి, దేవుడు నిన్ను దీవించడానికి చేత కానివానిగా మారిపోతాడు. చేత కానివానిగా అవడు. కానీ నీలో మారు మనసు లేని కారణాన్ని బట్టి అమరత్వంలో సమీపింపరాని తేజస్సు కలిగిన తేజమయుడు ఏమీ చెయ్యలేని వ్యక్తిగా ఉండిపోతున్నాడు. చెయ్యాలనుకున్న దేవుడు లోపం కాదు, నీ లోపము ఆయన ముందుకు నడవనివ్వటం లేదు. అందుకే చాలామంది చాలా ప్రార్థనలు చేస్తారు, ఆశీర్వాదాలు పొందుకోలేరు. కారణం ఏంటంటే వారిలో ఇంకా సంపూర్ణమైనటువంటి మార్పు లేదు. అది నెంబర్ 1. అందుకని చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మారు మనస్సు, రిపెంటెన్స్ అనండి. ఆమేన్. అది ఎవరు అంటే దేవుడే స్వయాన నిన్ను మార్చును గాక. కొందరికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనండి. ఎవరు చెప్పినా వినరు. వారు ఒక నిర్ణయానికి వస్తారు. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే భూతద్దం పెట్టి వెతికిన 4వ కాళ్ళని వెనక్కి పెట్టి 3 కాళ్ళు అంటారు. వాడు చెప్పిందే జరగాలి, వాడు చెప్పిందే అయిపోవాలి, లేకపోతే ఇల్లంతా రభస చేస్తారు. అది చాలా ప్రమాదం.
అర్థమవుతుందా మీకు? దేవుడు నిన్ను, అందరు కూడా చెప్పండి, దైవ పరిపూర్ణత అనండి అందరూ. దిగి రావాలి అంటే నువ్వు కాదు, నేను ముందు మారు మనసు పొందాలి. నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ మాట తీరు మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఎప్పుడైతే అబ్రాముగా ఉన్న, అబ్రాము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక్కడికి కూడా తండ్రి కాడు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయినవాడు అని అర్థం. అబ్రహాము అంటే జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే పచ్చదనము కలిగిన వాడు అని అర్థం. అబ్రహాము అంటే పరిపూర్ణముగా పండిపోయినటువంటి ఫలములకు ఫలభరితమైన వాడు అని అర్థం. ఫలభరితమైన వాడు అని అర్థం. పచ్చదనము కలిగిన వాడు అని అర్థం. జనములకు తండ్రి అని అర్థం. ఒకవేళ నువ్వు అబ్రహాముగా ఉండి ఎంత మొర్ర పెట్టినా దేవుడే వాగ్దానం చేశాడు, కానీ నెరవేర్చలేకపోయాడు. కారణం ఏంటంటే అబ్రహాం విషయంలో ఇంకా దేవుడు తను ఉద్దేశించిన, ఆకాంక్షించిన ఈ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత చూడగలిగే ఆ కృప అబ్రహాంకి ఇంకా దొరకల. ఆయన పరిపూర్ణుడైతే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక నీవు చూడాలంటే నీవు కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలి. ఆమేన్. అంటే అర్థమేంటో చెప్తాను చూడండి. దేవుడు చెప్పండి, పరిపూర్ణమైన వాడు, పరిపూర్ణమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు పరిపూర్ణుడే, దేవుడి ప్రణాళిక పరిపూర్ణతే. మరి నీవు పరిపూర్ణత చెందకపోతే అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక లారీ పట్టే అంత నిండుగా ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు, పట్టుకో అని నీకు ఇచ్చాడు. అమ్మా, లారీ పట్టే అంత ఆశీర్వాదాన్ని మోసుకొచ్చి ఆ ఆశీర్వాదమే వాగ్దానము, అది నీకు ఇచ్చాడు. నువ్వు పట్టినంత తీసుకో అన్నాడు. ఇప్పుడు ఇది లారీ పట్టినంత దేవుని యొక్క ఆశీర్వాదము, లారీ పట్టేంత దేవుని వాగ్దానము, అది నెరవేర్చబడింది. నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. పట్టుకో అమ్మా అన్నాడు. నీ చేతులతో ఎంత పట్టుకుంటావు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నీ పిడికులు పట్టేంత మాత్రమే. అంటే దేవుడు ఇవ్వాలనుకున్నది పొందుకున్నావా? నీకు అర్థమవుతుంది? బుర్రకి మట్టి బుర్రలారా మహిమ బుర్రలుగా మారునుగాక. దేవుడు ఇవ్వాలనుకున్నది ఎంత, తన వాగ్దానం కూడా అదే స్థాయిలో దేవుడు తన ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని మోసుకొని నీ దగ్గరకు వస్తున్నాడు. తీసుకోమ్మా అన్నాడు. ఇవ్వండి ప్రభు అన్నావు. దేవుని చేతిలో ఉన్నదంతా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ అందుకోవడానికి నీ దగ్గర ఆ పరిమాణంలో, ఆ స్థాయిలో దేవుడు పరిపూర్ణుడు, వాగ్దానము పరిపూర్ణమైనది. నీవు ఇంకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసగా మారకపోతే కొంచెమే దొరుకుతుంది. అర్థమవుతుందా? ఎంత ఉంది నా దగ్గర, తీసుకొచ్చి నీకు కావలసిన చెయ్యి నిండా పట్టమ్మా అంటే డోసులతో పట్టుకున్నావు. ఇంత మొత్తం నీ చేతులు సరిపోద్దా? దేవుడిచ్చేది, దేవుడు కలిగి ఉన్న సమస్తమును పొందుకోవాలనుకుంటే ఆ స్థాయిలోనే నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మారినప్పుడు, దేవుడు ఇవ్వాలనుకున్నది అంతా కూడా ఇచ్చినప్పుడు, అందుకోనంతగా నీవు అందుకోగలిగే స్థాయిలో నువ్వు ఉండాలి. ఆమేన్. దానికి కావాలి, ఏం కావాలో తెలుసా? పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారాలి. ఎప్పుడు నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతావంటే సంపూర్ణముగా నువ్వు మారు మనస్సు పొందినప్పుడు దేవుని యొక్క చేతులుగా నీ చేతులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడి నీ దగ్గరకు వస్తే అందుకునే దానికి నీ దగ్గర మారు మనస్సు అనేటువంటి ఆ స్థలం లేదు, ఆ జాగా లేదు నీ దగ్గర. అది ఎంత గొప్పదైనా అలా ఇమిడిపోతుంది. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము ఎందులో ఇమిడిపోగలదు అంటే మారు మనస్సు అనే పాత్రలో ఇమడగలదు. ఇప్పుడు నీకు మారు మనసు లేకపోతే మిగతాదంతా కూడా ఏమైపోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు.
నువ్వు ఒక మంచి కలెక్టర్ అవుదాం అనుకున్నావు, దేవుడు కూడా నేను కలెక్టర్ చేయాలనుకున్నాడు, నీకు మారు మనసు లేదు, కలెక్టర్ ఆఫీసులో ప్యూను అయ్యావు. కారణం, నీ దగ్గర దేవుని సర్వ పరిపూర్ణతకు సరిపడే సరుకు లేదు. ఆ దాని పేరే మారు మనసు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అది నెంబర్ 1. నీకు దమ్ముంటే ఆ స్థాయిలో భక్తి చేసి ఆ స్థాయిలో ఆశీర్వాదాలు పొందుకో. ఏదో చిన్న చిన్నవి వద్దు, 5,000, 10,000, 20,000, 30,000 వద్దు. కొడితే గట్టి కొట్టు, పడితే గట్టి పట్టు. ఆమేన్. ఇదిగో దేవుడు గొప్ప దేవుడు. ఆ స్థాయిలో ఆ శైలిలో నీ ఆలోచనలు ఉండాలా. హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్ బికాజ్ యువర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. నీ దేవుడు గొప్ప దేవుడు కనుక నీకు కూడా ఎలాంటి డ్రీమ్స్ ఉండాలి? గొప్ప గొప్ప డ్రీమ్స్ ఉండాలి. హల్లెలూయా. గొప్పల కోసం కాదు, ఇది విశ్వాస స్థాయికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈరోజు నా స్థాయి అంత కాదు, కానీ నా మనసులో ఒక ఆలోచన, నా బిడ్డల పట్ల చదివించగలిగే స్థాయి నాకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక ఆలోచన ఉంది. ప్రభువా మీ చిత్తమైతే నా బిడ్డలు ఇలా చదివించాలనుకుంటున్నాను, ఇలా చదివించాలనుకుంటున్నాను. పట్టును కొడితే పావలు లేదు, కానీ ఏముందమ్మా? ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్. ఆమేన్. సో అది నెంబర్ 1. నేను ముగిస్తున్నాను, టైం అయిపోయిందా? నెంబర్ 2, ఆశీర్వాదాలు నువ్వు నిజంగా దీవించబడాలంటే అబ్రహాము అబ్రామని పిలబడే వ్యక్తి అబ్రహాముగా మార్చబడినంత వరకు దేవుడు దీవించలేకపోయాడు. నువ్వు సంఘములో విశ్వాసం అయినంత మాత్రాన దేవుడిని దీవించడు. నేను చెప్తున్నాను దేవుడి శాపనుగా, ఇక్కడ కూర్చున్నదిగా మా అమ్మగారి నుండి ఆ చివరి వ్యక్తి వరకు, మైకేల్ మహారాజ్ వరకు అందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేర్చాలి అని ఇష్టపడుతున్నాడు. అయితే నీలో ఉండాల్సింది మొదటిది, నువ్వు మారాలి. నీ బ్రతుకు మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ కుటుంబం మారాలి. మారకుండా నువ్వు ఎంత గోజాడి మొరపెట్టినా, నేనెంత గోజాడి మొరపెట్టినా దెర్ ఇస్ నో యూస్. నేను నిజంగా నమ్ముతున్నా, అబ్రాము బ్రతుకు మారకపోతే, యాకోబు బ్రతుకు మారకపోతే ఏసావు ఎప్పుడూ చంపేస్తున్నావు. ఆ రాత్రి యాకోబు ఎలా మారాడమ్మా? కీర్తన ఎలా మారాడు? ఇశ్రాయేలుగా మారాడు. కనుకనే ఈ రోజుకి కూడా మన ముందు బ్రతికే ఉన్నాడు. అబ్రాహాముగా మారాడు కనుకనే జనములకు తండ్రిగా మారాడు. రెండవ అద్భుతమైన పాయింట్, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఈ రోజే నెరవేర్చబడే దినముగా మారాలి అంటే, హలో, అబ్రాహాము ఎక్కడున్నాడో తెలుసా ప్రియులరా? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. లోతైన మాటలు ప్రియులరా. అబ్రహాము దీవించబడే రోజు అనండి అందరూ. నేను కూడా దీవించబడే రోజుగా మారును కాక. అబ్రహాం ఎక్కడున్నాడమ్మా? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఉన్నాడు. ఈ మమ్రే దగ్గర సింధూర వనములో ఏముందో తెలుసా? హెబ్రోనులో ఉంది మమ్రే దగ్గర సింధూర వనం. అంటే దేనికి దగ్గరగా ఉన్నాడు అంటే, హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఆమేన్. అబ్రహాము దీవించబడే రోజు ఆ రోజు ఎందుకు అయిందంటే, సహవాసాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోలేదు. సహవాసానికి దగ్గరగా హత్తుకున్నాడు అబ్రహాం. ఆమేన్. దేనికి దగ్గరగా ఉన్నాడమ్మా చెల్లమ్మ? హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటి? సహవాసము.
ఎక్కడ దిగాడు? ముందు సింధూర వనములో దిగాడు. ఎక్కడ నివసిస్తున్నాడు ఇప్పుడు? సింధూర వనంలో నివసిస్తున్నాడు. సింధూర వనం ఎక్కడుంది? హెబ్రోనుకు దగ్గరలో ఉంది. హెబ్రోన్ అనే మాట దేనికి సాదృశ్యంగా ఉంది? సహవాసానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు దీవించబడిన రోజు ఈ రోజుగా మారాలంటే దేవునితో, దేవుని మందిరముతో, సంఘముతో నీవు సహవాసములో ఉన్నప్పుడే నువ్వు దీవించబడతావు. కొంతమందికి సహవాసములు ఉండే మజా అర్థం కాదు. కొంతమందికి సహవాసములు ఉండే మజా అర్థం కాదు. కొంతమంది అంటారట, మాకు ఆరాధన నచ్చదు, అందుకే చివరిలో వస్తాం. పిచ్చిదాన, రేపు నువ్వు పరలోకం వెళ్తే యుగ యుగాలు చేయాల్సిన పని ఆరాధనే. ఈరోజు ఇక్కడ నీకు ఈ చుద్దిపాటు ఆరాధన నచ్చకపోతే దేవుడు అంటాడు, వెరీ గుడ్, వెళ్ళిపోయమ్మా, ఇక్కడ నువ్వు లేటుగా వచ్చావు, అక్కడికి మాత్రం తొందరగా వెళ్ళిపోయి కింద పంపిస్తాడు. ఆరాధనను ప్రేమించిన వారే పరలోకంలో ఉంటారు. ఆమేన్. ఆరాధన నువ్వు చేస్తున్నది ఏ మనుషుడికి కాదు. ప్రార్థన నీ కోసం చేసుకుంటున్నావు, ఆరాధన మాత్రం కేవలం ఒక్క దేవుడికే నువ్వు చేస్తున్నావు. ప్రార్థించినప్పుడు కిందనున్న నీవు పైకి వెళ్ళని ప్రయత్నం చేస్తే, ఆరాధించినప్పుడు పైనున్న దేవుడే దిగి వస్తాడు. ఆమేన్. సో కనుక ప్రియమైన దైవ జనాంగమా, నీ జీవితంలో, నీ పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు అంటే దీన్ని అన్లాక్ అంటారు. చెప్పండి, అందరూ ఏమంటారు? అన్లాక్ చేయబడాలంటే, అంటే దేవుడు ద్వారాన్ని తెరవాలంటే, విప్పాలి అంటే అది సహవాసంతోనే సాధ్యం. దేవుడు చూసేది నీ జీవితంలో మారు మనసు ఉందా లేదా, అది క్వాలిటీ నెంబర్ 1, క్వాలిఫికేషన్ నెంబర్ 1. ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే, నేవీకి వెళ్ళాలనుకుంటే హైట్, వెయిట్ అన్నీ చూస్తారు, క్వాలిఫికేషన్ చూస్తారు. దేవుడు కూడా చూస్తున్నాడు. నిన్ను దీవించి ఒక క్వాలిఫికేషన్ ఉంటే తెలుసా? రిపెంటెన్స్. పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదు. ఏ టెన్స్? రిపెంటెన్స్ కావాలి దేవుడికి. ఉందా? ఏ చదువు లేకపోయినా పర్లేదు, ఈ టెన్స్ వస్తే చాలు నీకు. ఆమేన్. ఏం టెన్స్ అమ్మా? రిపెంటెన్స్. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు అంటే చూసుకో, నిన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు నీకు నీ బుర్రకి అర్థం కాదు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, దేవుడు నిన్ను ఆ ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆ మారు మనస్సు అనే పునాది ద్వారా దేవాది దేవుడు నిన్ను దీవించునుగాక. రెండవది, సహవాసం అనే పునాది మీద ఆధారపడి ఉంది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. రాత్రి పగళ్ళు దేవుని దేవాలయమును విడిచిపెట్టకుండా ఏదో ఆదివారం ఒక గంట వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతే, నిత్యము కూడా నువ్వు దేవుడితో ప్రార్థనల్లో, ఆరాధనల్లో, దేవుడికి సన్నిధానంలో ప్రతిరోజు గంట గడియ వచ్చి మోకరించి ప్రార్థించుకోండి. కొంతమంది బిడ్డలు ఈ దినం నేను చూస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వారు తాళాలు ఇచ్చాను. నేను 4 గంటలకే వచ్చి తలుపు తీసి ఆ చలిలో దేవుని సన్నిధానంలో గంట గడియ ప్రార్థించుకొని, మళ్ళా సాయంకాలం వచ్చి ప్రార్థించుకొని, కొంతమంది బిడ్డలు మధ్యాహ్నం వచ్చి ప్రార్థించుకొని, అలా ఎవరైతే సహవాసంలో ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడుపుతారో, ఆమె చెప్తారు బిగ్గరగా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఒక వచనం చదవండి, ముగిస్తాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఉందా మీ బైబిల్లో? నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి. చాలు. ఈ 25వ కీర్తన ఎవరు రాస్తున్నాడు తెలుసమ్మా? దావీదు రాస్తున్నాడు. దావీదు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఎవరిని? కొంతమంది ఎవరూ లేకుండా ఏకాకిగా ఉంటే, కొంతమంది అందరూ ఉండి కూడా ఏకాకిగా మారిపోతారు. ఎవరు లేక ఒంటరినై కీనే దూరమై, కన్న తల్లి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది డేవిడ్ రాజు అయ్య గారిని. కళ్ళు లేని ఒక దైవజనుడు ఇప్పటికి బ్రతికే ఉన్నాడు. అందరూ ఉండి అనాథగా మారిపోయాడు. కొంతమంది ఎవరు లేక ఏకాకి అంటే ఆ కాకి అని అర్థం కాదు, నల్ల కాకి అని అర్థం కాదు.
ఏ కాకి అంటే ఏదో కాకి అని అర్థం కాదు, నల్లగా ఉన్న కాకి అని అర్థం కాదు. ఏ కాకి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ కాకి అంటే ఏ కాకి అమ్మా అని అన్నట్టు అర్థం కాదు. ఏ కాకి అంటే అవును ఏ కాకి కాదు. ఏ కాకిని అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒంటరి వాడిని ప్రభు. దావీదు రాజు కాకముందు రాజుకి అల్లుడు. అంత మాత్రమే కాదు, ఆ ఇంటిలో చూస్తే దరిదాపుగా ఎస్ఐకి దరిదాపుగా 8 మంది కుమారులు. అంటే ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద వంశావళి కలిగినటువంటి దావీదు ఏమని రాసుకుంటున్నాడంటే, నేను ఎవరిని? ఏకాకిని. అందరూ ఉన్న ప్రభువా నేను ఏకాకిగా. ఒకవేళ అలా నీ ఉంటే అబ్రహాము అందరినీ వదిలి ఇక్కడ ఏకాకిగా, హలో, దేవునితో ఒంటరిగా సహవాసములో కొనసాగుతున్నటువంటి అబ్రహాము కుటుంబం. దేనికి నువ్వు ప్రాధాన్యతనివ్వాలంటే? సహవాసానికి. నువ్వు ఏకాకిని అని నువ్వు అనుకుంటే అందరూ నిన్ను ఒంటరి వాడు చేశారు. అందరూ ఉన్నారు, అందరూ స్నేహితులే. కానీ కొన్నిసార్లు మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నువ్వు ఆర్కే బీచ్ ముందు నిలబడ్డావు, విపరీతమైన దాహం వేస్తుంది, కానీ చూస్తే చుట్టూ నీళ్ళే, తాగడానికి చొక్క నీరు పనికిరాదు. చెప్పుకోవడానికి అందరూ స్నేహితులే, అవసరానికి ఒక్క ₹10 కూడా. ఎంత దాహం వేసిన నీరు తాగలవా ఆర్కే బీచ్లో? కొన్నిసార్లు అంతమంది ఉన్న ఏకాగ్గా అయిపోతున్నావు కదా. నేను ఏకాకిని, ఒంటరిగా నా కుటుంబం ఉండిపోయింది, ఒంటరిగా అందరు నన్ను వెలివేసేసారే, నా స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పక్కన పెట్టేశారు, నన్ను కార్నర్ చేశారని నువ్వు బాధపడితే, దేవుడు ఈరోజు ఏకాకులకి ఇచ్చే ఒక బలమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? చూడండి, ఈ ఏకాకిగా ఉన్న నీవు ఆశీర్వదించబడాలంటే ఈ బ్రోనులో నీకు దీవెన దాన్ని ఆపరేట్ అయిపోవాలంటే, నీ సిమ్ము యాక్టివేషన్ అయిపోవాలంటే, బ్లెస్సింగ్ ఆశీర్వాదం అనే సిమ్ము ఆపరేట్ అయిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? చూడండి, నేను చెప్తాను. ఆదికాండము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని తెరిస్తే అక్కడ ఒక సహోదరి కనిపిస్తుంది, ఏకాకిగా కనిపిస్తుంది. ఆమె పేరు హన్నా. అందరూ ఉన్న ఏకాకిగా, భర్త కూడా రాలేదు, ఒంటరిగా, హలో, ఏకాకిగా ఉన్న నీ జీవితంలోనికి దేవునికి ఆశీర్వాదం ఆపరేట్ అవ్వాలంటే నీవు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏకాకిగా ఉన్న నీవు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందాలంటే ఏకాంత ప్రార్థన నువ్వు చేయాలి. ఆమె ఏం చేయాలమ్మా? ఏకాంత ప్రార్థన. ఒంటరిగా గంటల తరబడి నువ్వు కనీసం రోజుల్లో కొంత సమయాన్ని, ఎవరైతే నేను ఒంటరిగా ఉన్నానని కూలిపోతున్నారో అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నిన్ను దేవుడు రేపు రాణిగా, రాజుగా చేయబోతున్నాడు. అలా దేవుడు చెయ్యాలి అంటే ఇదిగో హన్నా ఒంటరిగా ఉన్న ఏకాంత ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చింది కనుకనే హన్నా జీవితం మారిపోయింది. గంటో గడియో అమ్మ కుటుంబ ప్రార్థనతో పాటు ఏ ప్రార్థన చేయాలి? ఏకాంత ప్రార్థన. నువ్వు ఏకాకివైనా ఏకాంత ప్రార్థన నిన్ను ఏ స్థాయికో తీసుకుని వెళ్ళిపోద్ది. ఆమె లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనములో, ఆ దినముల యందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినములందు ఆయన కొండకు వెళ్ళి దేవునితో ఏం గడిపాడు? రాత్రి గడిపాడు. ఏకాంతముగా, ఎవరు తనతో ఉన్నా లేకపోయినా యేసునాథుడు ఏం చేశాడో తెలుసా? ఏకాంతముగా రాత్రి అంతా కూడా దేవుడితో గడిపాడు కనుక దేవుడు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయాడు. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడాలంటే ఏకాకిగా, అందుకే అక్కడ పాట ఉంది, ఏకాకులము కాదు ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకిని, ఒంటరితనాన్ని నువ్వు ఏడుస్తున్నావు కొంతమంది ఇందులో. అమ్మా, నీ ఒంటరితనాన్ని పోగొట్టే ఒక బలమైనటువంటి ఔషధం ఉంది, దాని పేరు ఏకాంత ప్రార్థన. ఉందమ్మా నీకు అలవాటు? దున్నపోతులాగా నేను నువ్వు 9కి 10కి లెగుస్తున్నాం. మనమే మనకంటే ఇదిగో హిందువులు బెటర్ అనిపిస్తుంది.
ఎవరు లేకముందు హ్యాపీగా లేచి వారు నమ్మిన దేవుడిని వారు ఆరాధించుకుంటే మనం మాత్రం గొర్ర పెట్టి పడుకొని 9కి 10కి లెగుస్తున్నాం. అది దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు కొంచెం వారి తర్వాత కొంచెం పైకి వచ్చి ఒక అర్ధగంట సేపు, ఒక గడి సేపు ఏకాంతముగా చాపు వేసుకొని ప్రార్థనలో చేయటానికి దేవుడు నాకు కూడా సహాయం చేశాడు. హల్లెలూయా. కనీసం ఒక 5 గంటలకైనా మనం లేవగలగాలి. ఎక్కడికి వచ్చింది అన్న? ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? తన ఇంటిలో లేదు. తన ఏకాంత ప్రార్థన ఎక్కడ చేసిందో తెలుసా? దూరమైన దేవుని మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థించింది. నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ బ్రతుకు మారాలంటే దేవుడు అనుకున్న రోజు ఈరోజు అనండి ఆమేన్. దేవుడు ఏదైతే నీ పట్ల అనుకున్నాడో అది ఈరోజు జరగబోతుంది. అది జరగాలి అంటే అమ్మా హన్నా వలె ఏకాంతమైనటువంటి ప్రార్థనకు నీవు ప్రాధాన్యతనివ్వాలి. ఇంట్లో నుండి తన్నుకోలా. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు ఏం చేసిందమ్మా? కన్నీరు కారుస్తూ తన హృదయాన్ని కుమ్మరించింది. తన బ్రతుకులో మార్పు చూసింది. ఈరోజు ఏదో ఒక బలమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఇలా నచ్చినప్పుడు కాదు, సిస్టమేటిక్ ఒక టైం పెట్టుకొని 5 గంటలంటే 5 నుంచి 5:30, 5 నుంచి 6 ఏదో ఒక టైం పెట్టుకో. ఆ టైంకి ఖచ్చితంగా లే. ఈ 18 లోతైన మాటలు ఉన్నాయి, వచ్చే వారం చెప్తాను. రెండవది చూడండి, మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు, ఏకాంతంగా ఉన్నాడు. ఎవరో తెలుసు? ఆదికాండము 24వ అధ్యాయము 65వ వచనం ఉందా మీ బైబిల్లో? ఆదికాండం 24వ అధ్యాయము 65వ వచనం ముగిస్తున్నాను నేను. అమ్మా ఏం చదువుతున్నా? 24, 65 ఆదికాండము. చదవండి. అమ్మా 23 చదవ, 64 చదవమ్మా. 63 చూడమ్మా. అది 63వ వచనమా? అదే చదవమ్మా. ఎన్నో వచనమమ్మా అది? అది ఆదికాండం 24, 63 చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎవరు? ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశమునకు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? దేనికి వెళ్తున్నాడు? ధ్యానించటానికి. ఎంతమందితో వెళ్తున్నాడు? ఒంటరిగా. నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఒంటరితనం పోయే గొప్ప బలమైన సాధనం ఒంటరి ప్రార్థన. నీ ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప బలమైనటువంటి సాధనం ఒంటరిగా దేవుని వాక్యముతో ధ్యానించుట. ఏకాంత ధ్యానము, ఏకాంత ప్రార్థన నిన్ను ఇదిగో అందనంత ఏ స్థాయికి తీసుకుని వెళ్ళిపోగలదు. హల్లెలూయా. ఇక్కడ రెండే చెప్పాను నేను. ఒంటరిగా అబ్రహాం యొక్క కుటుంబం, ఒంటరిగా మమ్రే దగ్గర ఎవరు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఒంటరి కుటుంబం. ఆ కుటుంబాన్ని దీవించడానికి దైవత్వంలో సర్వ పరిపూర్ణత దిగి వచ్చింది. ఈరోజు ఒంటరిగా ఉన్న నీ కుటుంబీకులు ఎక్కడో ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఈ మధురవాడలో ఉన్నావు. నేను నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, ఒంటరిగా ఉన్నావు. నీ కుటుంబం ఎక్కడో గుంటూరులో ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు. నీ కుటుంబం ఎక్కడో రాజమండ్రిలో ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు. నీ కుటుంబం ఎక్కడో పార్వతీపురంలో ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న నీ కుటుంబం దీవించబడాలని దేవుడు ఆకాంక్షిస్తూ అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఒకటి, నీ ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప పారాసిటమాల్ ఏకాంత ప్రార్థన. రెండవది, ఏకాంతముగాను దేవుని వాక్యమును ధ్యానించుట. అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా ఆ ఇస్సాకు దేనికి వెళ్తున్నాడంటే ధ్యానించటానికి వెళ్తుండగా అద్భుతం జరిగింది.
ఏం చేయ కన్నులెత్తి చూడగా ఒంటెలు కనిపించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ధ్యానిస్తే, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే నీ ఇంటిలో ఏదైతే కొరతగా ఉందో అది దేవుడిస్తాడు. ఏంటి పాస్టర్ గారు, ఇస్సాకు ఏం కొరతగా ఉందని చెప్తాను. అప్పటికి ఇస్సాకు తల్లి చనిపోయింది. ఇంటిలో ఆడవారు బహుశా ఎవరు లేరు, ఇస్సాకును చూసుకునేవారు ఎవరు లేరు. ఇంటిలో చూడండి, మన ఇంట్లో ఉన్న స్త్రీలకు ఒక 10 రోజులు కానీ జ్వరం వస్తే ఆ ఇల్లు మొత్తం నరకంలా మారిపోద్ది. ఒక 10 రోజులు ఇంటికి వెళ్ళారు అనుకో, ఎక్కడ గిన్నెలు అక్కడే, ఎక్కడ ముందులు అక్కడే, ఎక్కడ చీపురు కట్ట అక్కడే, ఎక్కడ బంతులు అక్కడే, ఇల్లంతా నరకంగా మారిపోద్ది. ఎందుకంటే మాకు అంత టాలెంట్ ఎక్కువ. అందుకే ఇంటిని చూడు, ఇంటిలో ఉన్న ఇల్లాలని చూడు అన్నారు. అయితే ఇస్సాకుకు ఒకటి కొరతగా ఉంది, ఇంటిలో ఆడ దిక్కు లేని వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించిన వెంటనే ఆడ దిక్కు లేని ఇస్సాకుకు ఒక తోడు దిక్కునిచ్చాడు దేవుడు. ఆమేన్. ఒంటరిగా కుమిలి, అక్కడ వాక్యంలో ఉంది, ఇస్సాకు తన తల్లి అయిన ఎవరిని బట్టి, సారాను బట్టి దుఃఖ నివారణ పొందాడు. ఎవరిని బట్టి? రిబ్కాను బట్టి. అంటే తల్లిని రీప్లేస్ చేయగలిగింది ఎవరు అంటే రిబ్కా కాదు, ఇస్సాకు చేసిన ఏకాంతమైనటువంటి ధ్యానం. స్త్రీ లేని కుటుంబానికి దేవుడు ఒక బలమైనటువంటి స్త్రీని పరిచయం చేస్తూ తీసుకొచ్చాడు. నేను అనుకుంటున్నాను, ఒక్కసారి ఇస్సాకు దగ్గరికి వచ్చింది, వదిలి వెళ్ళలా ఇంకా కన్నారెడ్డికి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు సామాన్యమైనవాడు కాదు. ఎవరో తెలుసా? వాగ్దాన పుత్రుడు. ఆమె అట్లాంటి వాగ్దాన పుత్రునికి వాగ్దాన పుత్రికగా మారిపోయింది, భారీగా మారిపోయింది. వారి ద్వారానే వంశావళులు దీవించబడ్డాయి. హల్లెలూయా. అంత గొప్ప దీవెన ఆపరేట్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఇస్సాకులో ఉండే ఒక బలమైనటువంటి గుణం, దాని పేరే వాక్య ధ్యానం. ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని మార్చగలిగిన 2 ఆయుధాలు. ఒకటి ఒంటరి ప్రార్థన, రెండోది ఒంటరి వాక్య ధ్యానం. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా రెండు నెలలు ఉన్నాయి. ఈ 2 నెలల్లోనైనా ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశాయి. నేను ముగిస్తున్నాను. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎబ్రోనులో దేవుడు నిన్ను దర్శించాలి అంటే ఏకాంత ప్రార్థన కావాలి. ఒక్కరు ఆమె చెప్పరే? ఎబ్రోనులో దేవుడు అనుకున్నది నీకు నీ జీవితంలో నీకు అనుగ్రహించాలంటే ఏకాంతముగా నువ్వు దేవుణ్ణి ధ్యానించాలి. సహవాసం అంటే నథింగ్, ఫెలోషిప్ ఈజ్ నథింగ్, ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సహవాసం అంటే ఏమా విజయమ్మా? సహవాసం అంటే ఫెలోషిప్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన మరియు ధ్యానమే. ఇదిగో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరబడిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీవు నీ కుటుంబము యేసు నామములో పచ్చగా ఉందువుగాక. నువ్వు బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుందువుగాక. బైబిల్ ఉన్నది తల కింద పెట్టుకుని పడుకోవడానికి కాదమ్మా, తెరచిన వాక్యమును ధ్యానించుదువుగాక. దేవుడు నీ పట్ల నీకు తెలుసా, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు నీ పట్ల ఏది చేయాలనుకున్నాడో అది చకచకా చేయడానికి అడుగులు ముందుకేస్తాడు. నువ్వు తెరిచిన ప్రతిసారి కూడా ద్వారాలు తెరుస్తుంటాడు దేవుడు. నువ్వు బైబిల్ను తెరిస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ద్వారాలను తెరుస్తాడు. నువ్వు బైబిల్ను మోస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ద్వారాలను మోసేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, హలో, నువ్వు ఇక్కడ ప్రార్థనకు మోకరిస్తే, ఇక్కడ ప్రార్థనకు దిగితే పరలోకం నుండి ఆయన దిగుతాడు. ఇక్కడ మంచం ఎక్కితే ఆయన కూడా తన మంచం ఎక్కడానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, ఆమేన్.
అందరు కూడా చెప్పండి. ఒకటి ఎక్కడ ఉందండి? నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఊరికినే రావమ్మా, డబ్బులు ఊరికినే రావు, చెట్లు కాయవు జబ్బులు అంటారు వాళ్ళు, లలిత జ్యువెలర్లు. ఎందుకో తెలుసా? ఊరికినే దేవుడు నిన్ను దీవించడు. నిన్ను దేవుడు దీవించాలంటే ఆదివారం కూడా అందరి బలమైన వర్తమానం మీకు అందింది ఈరోజు. ఒకటి, 2 సహవాసములు ఉన్న ప్రార్థన, వాక్యాధ్యానం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ దైవ ప్రత్యక్ష, దైవ పరిపూర్ణత, అబ్రహామును దర్శించిన దైవమా, ఆ దినమును ఈ దినముగా మీరు మార్చుదురుగాక అని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. యా దైవత్వ సర్వ పరిపూర్ణత అబ్రహాములో మేము చూసినట్లుగా ఈరోజు ప్రభువా ఎంతమంది నీ బిడ్డలు వచ్చారో ప్రభువా, ఇంకా రాని వారు ఉన్నారు, వారందరి పట్ల ప్రభువా ఆ దినము ఈ దినము ఆ దినముగా మార్చబడును గాక యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలా జరుగును గాక, జరుగును గాక. మీరు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ కూడా ఈ రాత్రే నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలా మీరు చేస్తున్నారు, మీకు వందనాలు. నాతో క్లిస్టల్ క్లియర్గా మాట్లాడినందుకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రజలందరినీ మీరే దీవించి మీ కృపలో వర్ధలింపజేయమని మాతో ఎంత క్లిస్టల్ క్లియర్గా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. కొంచెం ఒక అరగంట ఆలస్యమైంది నిజమే, కానీ మేము నాయన ప్రభు సంతృప్తి చెందబడిన వారమే వెళ్తున్నాం ప్రభు. మేము ఆశీర్వాదాలు అయ్యా మోసుకొని వెళ్తున్నాం. మా ఆశీర్వాదాలు ప్రభు, మా సిమ్ కార్డులు ఆశీర్వాదమైన సిమ్ కార్డు మీరు యాక్టివేట్ చేశారు ప్రభు. వెయిటింగ్ టైం ఓవర్ అయిపోయింది నాయన, ఇంకా మేము వెయిట్ చేయాల్సిన పని లేదు. మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఆశీర్వాదంలోనికి ఇదిగో ప్రవేశించే సమయంలోనికి మేము వచ్చాం ప్రభువా. మీరు మమ్మల్ని దీవించే కృపా సమయంలో మేము ఉన్నాం తండ్రి. అయ్యందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘాలను మీరు దీవిస్తున్నారు. ఈ వాక్యంతో అందరూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెను అందరూ బిగ్గరగా ఆమె చెప్పండి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల కూడి వచ్చిన మనందరికీ ఆకాశం క్రింద భూమి మీద సకల పరిశుద్ధులకును ఇది మొదలుకున్న ఆయన కృప సదా నిరంతరము తోడై అబ్రహామునకు దొరికిన ఆ గొప్ప కృప దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్.